అనుకోని పరిచయం పార్ట్ 4. వినోద్ మూర్తి గారిని కలవడానికి వారి క్యాబిన్లోకి వెళ్ళాడు. వినోద్, సార్, ఇవాల్టి ప్రెజెంటేషన్ మిస్ నందిని చెయ్యొచ్చా? మూర్తి, ఏం మాట్లాడుతున్నావయ్యా? బాస్కి తెలిసిందంటే అని ఆపేశాడు. వినోద్, నాకు ఒంట్లో బాగోలేదు సార్. పైగా రాత్రంతా హాస్పిటల్లో డాడీతోనే ఉన్నాను. చాలా టైట్గా ఉంది అని అంటాడు. మూర్తి, బాస్ గురించి తెలుసు కదా వినోద్. వినోద్, ప్లీజ్ సార్, నా పరిస్థితి గురించి ఆలోచించండి. మూర్తి, సరే పద, బాస్ దగ్గరికి వెళ్దాము అని అనడంతో అభి క్యాబిన్లోకి పర్మిషన్ తీసుకొని వెళ్తాడు. అభి చాలా బిజీగా పని చేసుకుంటూ ఉంటాడు. వినోద్ భయపడుతూ మూర్తి గారిని మీరే మాట్లాడండి అన్నట్టు చూశాడు. ఏమైంది, ఇద్దరు మాట్లాడకుండా నిలబడి ఉన్నారు, కూర్చోండి అని అంటాడు అభి. తల పైకి ఎత్తకుండానే ఇద్దరు మాట్లాడకుండా అభికి ఎదురుగా కూర్చున్నారు. అభి, చెప్పండి, ఏంటి విషయం అని సీరియస్గా అడిగాడు. మూర్తి, సార్, వినోద్కి ఒంట్లో బాగోలేదని ఇవాల్టి ప్రెజెంటేషన్ కొత్తగా వచ్చిన మీ పిఏ మిస్ నందిని ఇస్తుందట. అభి, ఎందుకనో అని సీరియస్గా చూశాడు ఇద్దరిని. మూర్తి వినోద్ కేసి చూసి నువ్వే చెప్పు అన్నట్టు సైగ చేశాడు. వినోద్, సారీ సార్, నాకు ఒంట్లో బాలేదు, అందుకనే ఆవిడతో చేయిద్దామని. అభి వినోద్ కేసి చూశాడు. వినోద్ భయంతో తలదించుకున్నాడు. అభి, ఈవినింగ్ క్లయింట్తో కూడా మీటింగ్ ఉంది కదా మిస్టర్ వినోద్, ఇప్పుడే మెయిల్ చేశాడు ఈరోజే వస్తాము అని. ల్యాప్టాప్ను వినోద్ వైపు తిప్పి చూపించాడు. వినోద్, సార్ దగ్గరే ప్రెజెంటేషన్ చెయ్యలేని నేను ఇప్పుడు క్లయింట్ దగ్గర ఎలా అని ఆలోచనలో పడ్డాడు. అభి కాసేపు ఆలోచించి, ఇట్స్ ఓకే మిస్టర్ వినోద్, ఆవిడకి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడు నాకు చూపించడం కన్నా ప్రెజెంటేషన్ క్లయింట్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండడం నాకు ముఖ్యం. వీలైతే కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా రెడీగా ఉండండి అని చెప్పి ల్యాప్టాప్ తన వైపు తిప్పుకున్నాడు. మూర్తి, కానీ సార్, ఆమెకి ఇది తన ఫస్ట్ జాబ్. ఇంత పెద్ద క్లయింట్తో ప్రెజెంటేషన్ అంటే ప్రాజెక్ట్ చేజారిపోతుందేమో అని భయపడుతూ అన్నాడు. అభి మూర్తికేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మిస్టర్ వినోద్కి తెలుసు అని అంటూ వినోద్ని చూశాడు. ఇద్దరూ తమ చైర్లో నుండి లేచారు. తెలుసు సార్, ఐ విల్ గివ్ అప్ మై బెస్ట్ అని చెప్పాడు వినోద్. ఇద్దరూ బయటికి వస్తూ, జాగ్రత్త వినోద్, ఏదైనా తేడా జరిగింది అంటే ఆ అమ్మాయి జాబ్తో పాటు నీ జాబ్ కూడా అని భుజం తట్టి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మూర్తి. నందిని సీరియస్గా ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సారీ మిస్ నందిని, నాకు నిజంగా ఒంట్లో బాగలేదు, అందుకనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని అంటూ తన చైర్లో కూర్చుంటాడు. పర్లేదు మిస్టర్ వినోద్, మీకు బాగోలేదని అర్థమైంది, కానీ బాస్ ముందర ఎలా అని భయంగా ఉంది అని అంటుంది నందిని. అన్నట్టు బాస్ ముందు కాదు, క్లయింట్తోనే ఉంది మీటింగ్ అని అంటాడు వినోద్. వాట్, క్లయింట్తోనేనా? అసలు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నందిని. అవునండి, ఇప్పుడే మెయిల్ వచ్చింది అంటూ తన ల్యాప్టాప్లో ఉన్న మెయిల్ నందినికి చూపించాడు. నందిని అది చూసి షాక్ అయిపోయి చైర్లో వెనక్కి వాలిపోయింది. బాస్ అందుకనే మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రిపేర్ చేయమని చెప్పారు. ఇప్పటి మీటింగ్ క్యాన్సిల్ చేసి ప్రిపేర్ అవ్వమన్నారు అని చెప్తాడు వినోద్. టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని అనడంతో నందిని శ్రద్ధగా ప్రాజెక్ట్ గురించి ప్రతి విషయం తెలుసుకుంటుంది. కాసేపటికి ఒక నర్సు వినోద్ రూమ్కి వస్తుంది. సార్, మీకు ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారు మీకు ఈ మెడిసిన్ ఇవ్వమన్నారు అని చెప్పి మెడిసిన్ చేతిలో పెట్టి వాటర్ గ్లాస్ చేతికి అందిస్తుంది. వినోద్ మెడిసిన్ వేసుకుని ఆ నర్సుకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ, మీకు కాసేపట్లో నిద్ర వస్తుంది, పడుకోండి అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. వినోద్ ఆ మాట వినగానే వాట్ అని షాక్లో ఉండిపోతాడు. ఓహో, నో అని తల పట్టుకుంటాడు వినోద్. ఏమైంది మిస్టర్ వినోద్ అని అడుగుతుంది నందిని. కోల్డ్ కోసం మెడిసిన్ వేసుకున్నాను, ఇప్పుడు నాకు నిద్ర వస్తుందట, మీకు ట్రైనింగ్ ఎలా ఇవ్వగలను అని వాపోతాడు. నందిని కూడా భయపడుతుంది. ఇప్పుడు ఎలా మిస్టర్ వినోద్ అని అడుగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒక స్ట్రాంగ్ కాఫీతో వస్తాడు అటెండర్. సార్, మీకోసం కాఫీ అని అంటాడు. హమ్మయ్య, థ్యాంక్స్ భయ్యా అని చెప్పి అతన్ని పంపించేసి, కాఫీ తాగితే నాకు నిద్ర రాదులేంటి అని అంటాడు వినోద్. నందినిని కూడా ఊపిరి పీల్చుకొని పనిలో పడిపోతుంది. ఇద్దరూ అక్కడే ఉండి లంచ్ చేస్తూనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రెజెంటేషన్లోని చాలా మెలకువలు నేర్పిస్తాడు వినోద్. నందిని కూడా చాలా త్వరగా నేర్చుకుంటుంది. క్లయింట్ రావడానికి ఒక గంట ముందర వర్క్ పక్కన పెట్టేసి ఇద్దరూ బయటకి వస్తారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి నీట్గా హెయిర్ డ్రెస్ సెట్ చేసుకొని మళ్ళీ వినోద్ క్యాబిన్కి వస్తారు. క్లయింట్ ఏమంటాడో, బాస్ ఏమంటాడో, ప్రెజెంటేషన్ నచ్చకపోతే అని భయపడుతూ ఉంటారు వినోద్.
నేర్చుకున్న విషయాలు ఎంత గుర్తు ఉన్నా ఎలా చేస్తానో, క్లయింట్ ఏమంటారో అని నందిని భయపడుతూ ఉంటుంది. మీటింగ్ హాల్లో అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేవో చూసుకొని వినోద్ రూమ్కి వస్తారు మూర్తి. నందినిని పరిచయం చేస్తాడు వినోద్. రెడీనా మిస్ నందిని అని అడుగుతాడు. భయంగా ఉంది సార్ అని అంటారు. ఏంటమ్మా అలా అంటున్నావు? ఇంకా సేపట్లో అందరూ వచ్చేస్తారు అని అంటాడు మూర్తి. సార్ అని అంటుంది నందిని భయంగా. అసలే ఇవాల్టి నీ ప్రెజెంటేషన్ మీదే మీ ఇద్దరి ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి అని అంటాడు మూర్తి. ఏమంటున్నారు సార్ అని నందిని భయంగా అడుగుతుంది. ఏంటయ్యా వినోద్, చెప్పలేదా నువ్వు అని అంటాడు మూర్తి. నందిని చాలా భయపడుతుంది. సార్ మీరు అలా కంగారు పెట్టకండి అని మూర్తి గారితో అని మిస్ నందిని ప్లీజ్ మీరు ఏమీ భయపడకండి, నేనున్నాను కదా, మీ పైన ఎలాంటి మాట రాకుండా నేను చూసుకుంటాను కదా, నేను అక్కడే ఉంటాను సరేనా, మీరు ఎక్కడైనా ఆగిపోతే నేను కంటిన్యూ చేస్తాను అని ధైర్యం చెప్తాడు వినోద్. వినోద్ నందిని తమ ఫోన్స్ అక్కడే పెట్టేసి మీటింగ్ హాల్లోకి వెళ్తారు. అన్నీ చూసుకొని క్లయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి అభి క్లయింట్స్తో మీటింగ్ హాల్లోకి వస్తారు. పరిచయాలు అయ్యాక అందరూ వాళ్ళ యథాస్థానాలలో కూర్చొని ఉంటారు. రిసెప్షనిస్ట్ వచ్చి అభిని తీసుకొని బయటకు వెళ్తుంది. కాసేపటికి రిసెప్షనిస్ట్ మళ్ళీ వచ్చి వినోద్ని తీసుకొని వెళ్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. చాలాసేపటికి అభి మాత్రమే లోనికి వచ్చి సారీ చెప్పి మూర్తికేసి ఒక లుక్ ఇస్తాడు. మూర్తి లేచి నందిని విల్ గివ్ ప్రెజెంటేషన్ అని చెప్తాడు. నందిని కళ్ళు వినోద్ కోసం వెతకడం మూర్తి అభి గమనించారు. అభి లేచి నందినికి ఎదురుగా కూర్చున్నాడు. మూర్తి గారు సైగ చేయడంతో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసింది. అభి వచ్చి తనకి ఎదురుగా కూర్చోగానే భయపడింది నందిని. మూర్తిగారు స్టార్ట్ చేయన్నట్టు సైగ చేయడంతో చెమటలు పట్టేశాయి. నందిని చూపులన్నీ డోర్ వైపే ఉన్నాయి. వినోద్ వస్తాడేమో అని ఎదురు చూసింది. అభి నందిని భయాన్ని అర్థం చేసుకొని ఒక అందమైన చిరునవ్వు విసిరాడు. ఆ నవ్వు చూడగానే నందినికి చాలా ప్రశాంతంగా అనిపించింది. అభి ఒకసారి కళ్ళు బ్లింక్ చేశాడు. నేనున్నాను అని చెప్పినట్టు అనిపించింది ఆమెకి. కాన్ఫరెన్స్ హాల్ అంతా చూసింది. వచ్చిన క్లయింట్స్ని చూసి అమ్మో అందరూ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళలా ఉన్నారు అని అనుకుంది. ఆమె చూపు అభి దగ్గర ఆగింది. ఈసారి అభి అందానికి ముగ్ధురాలయ్యింది. మూర్తిగారు కావాలని దగ్గి నందిని కేసి చూశాడు. విషయం అర్థం చేసుకొని కళ్ళు మూసుకొని తెరిచి అందరినీ హృదయపూర్వకంగా విష్ చేసింది. తన గురించి పరిచయం చేసింది. ఆఫీసు స్టాఫ్ అందరూ నందిని ఎలా ఇస్తుంది ప్రెజెంటేషన్ చూడాలని ఆతృతతో కనపరించారు. టైం వేస్ట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసింది. తను ప్రిపేర్ అయిన విషయాలన్నీ ఎగ్జిక్యూట్ చేసింది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని కోరింది. కంపెనీ గురించి చెప్పమని అడిగారు. వెంటనే మూర్తి గారు లేచి తను ఒక కొత్త ఎంప్లాయ్ అని అన్నారు. కానీ నందిని తనకి తెలిసిన విషయాలు షేర్ చేసింది. అభి ఆమెకి తెలిసిన విషయాలు విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తనకి తెలియని విషయాలు అడిగేసరికి ఇబ్బంది పడుతుంటే వెంటనే అభి లేచి క్లయింట్స్కి వచ్చిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసి మీటింగ్ ఫినిష్ చేశాడు. క్లయింట్స్ టైం తీసుకొని వాళ్ళ డెసిషన్ మెయిల్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు. అభి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. వెల్ డన్ మిస్ నందిని అని మూర్తిగారు మెచ్చుకొని అభి వెనకాలే వెళ్ళిపోయాడు. మూర్తిగారు వినోద్ వాళ్ళ నాన్నగారు చనిపోయారట. అతనికి కాల్ చేసి ఏదైనా హెల్ప్ కావాలేమో అడిగి తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. అలాగే సార్ అని వినోద్తో ఫోన్ మాట్లాడారు మూర్తిగారు. రిసెప్షనిస్ట్ ద్వారా వినోద్ వాళ్ళ నాన్నగారి విషయం తెలుసుకుంటుంది నందిని. వినోద్కి కండోలెన్సెస్ మెసేజ్ పెడుతుంది. వినోద్ ఆఫీస్కి రాకపోవడానికి ఇంకో 10-15 రోజులు పడుతుంది. మీతో వర్క్ చేయమని చెప్పండి మిస్ నందినికి అని చెప్తారు అభి మూర్తితో. ఆ రోజు ఆఫీస్ అయిపోయాక వినోద్ ఇంటికి వెళ్ళి వినోద్ని పరామర్శిస్తుంది నందిని. ఒకరోజు పరిచయానికి తన ఇంటికి వచ్చిన నందినిపై గౌరవం కలుగుతుంది వినోద్కి. 3 రోజుల్లో క్లయింట్స్ మెయిల్ చేసి ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకుంటారు. వినోద్ లీడ్ చేయాల్సిన ప్రాజెక్ట్ కదా, ఎవరికైనా ప్రాజెక్ట్ ఇవ్వమంటారా అని అడుగుతాడు మూర్తి అభిని. ఎందుకు, వినోద్ వచ్చేస్తాడు కదా, అప్పటి వరకు మిస్ నందినిని ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని చెప్పండి అని అంటాడు అభి. చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ అది, వినోద్ రావడానికి 10 రోజులైనా పడుతుంది. ఏ అనుభవం లేని కొత్త వాళ్ళ చేతిలో పెట్టడం అంటే అని అభికేసి చూస్తాడు. ఆమె వచ్చింది ఉద్యోగం చేయడానికే కదా, పని ఇవ్వకపోతే ఎలా చేస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది
ఆమె చేయగలుగుతుందో లేదో అని సీరియస్గా అంటాడు అభి. అది కాదు సార్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, లాస్ వస్తే కోట్లలో నష్టం వస్తుంది అని అంటాడు మూర్తి. మూర్తి గారు అని సాగదీసి అనేసరికి మూర్తి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నందినికి పిలిచి ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇస్తాడు. నందిని కూడా నేను కొత్త కదా, ఎలా చేయగలను సార్ అని అంటుంది. పని ఇచ్చినప్పుడు చెయ్యాలి, తప్పదు అని అంటాడు మూర్తి చాలా సీరియస్గా. బయటికి ఏమీ అనలేక ఓకే సార్ అని. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, మొన్నేమో ప్రెజెంటేషన్ ఇవ్వమన్నారు, ఇప్పుడేమో ప్రాజెక్ట్ డీల్ చేయమంటున్నారు, ఏదైనా తప్పు జరిగితే ఇంకేమైనా ఉందా అని భయపడుతూ వినోద్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. ప్రాజెక్ట్ అంతా ఒకసారి స్టడీ చేసింది. తనకి ఏమేమి కావాలి, ఎంత టైం కావాలి, ఎంతమంది కావాలి అన్నీ ప్లాన్ చేసుకొని నైట్ కల్లా రెడీ చేసి పట్టుకొని ఇంటికి బయలుదేరింది. తన పని పూర్తి చేసుకొని అప్పుడే అభి కూడా ఆఫీస్ నుండి బయలుదేరతాడు. స్కూటీ పైన వెళ్తున్న నందినిని చూసి ఇంత రాత్రి వరకు పని చేస్తుందా అని మనసులో అనుకున్నాడు. అప్పటికే టైం 10:30 దాటింది. డ్రైవర్ని ఆమెకి తెలియకుండా ఫాలో అవ్వమని చెప్పాడు. నందిని ఇల్లు చేరే వరకు ఫాలో అయ్యి అభి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నందినిని మూర్తిగారి సహాయంతో తనకి కావాల్సిన టీం మెంబర్స్ లిస్ట్ రెడీ చేసుకుని ఆయనకి సబ్మిట్ చేసి అభిప్రాయం తెలుసుకుంది. ఆయన కూడా ఓకే అనడంతో టీంతో మీటింగ్ అరేంజ్ చేసి వర్క్ అలాట్ చేసింది. నందిని పర్యవేక్షణలో వర్క్ మొదలైంది. వినోద్ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాక ఆఫీస్ జాయిన్ అయ్యాడు. అక్కడ జరుగుతున్న విషయాలు తన కొలీగ్స్ ద్వారా తెలుసుకున్నాడు. తన క్యాబిన్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్న నందినిని చూసి షాక్ అయ్యాడు. నీ ప్లేస్ ఆ నందిని కొట్టేసింది అని చెప్పారు ఎవరో, కానీ తను వెళ్ళేప్పుడు ఎక్కడైతే కూర్చుందో ఇప్పుడు కూడా అదే ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది. డోర్ సౌండ్ విని తల తిప్పి చూసిన నందినికి వినోద్ డోర్ దగ్గరే ఉండిపోవడం చూసి గుడ్ మార్నింగ్ వినోద్ గారు అని సాధారణంగా విష్ చేసింది. వినోద్ తన ఆలోచనలకు బ్రేక్ వేసి గుడ్ మార్నింగ్ అని తన సీట్లో కూర్చున్నాడు. వినోద్ కూడా నిజంగానే తన కొలీగ్స్ చెప్పింది నమ్మి భయపడుతూ ఆఫీసులో అడుగుపెట్టాడు. కానీ అలాంటిదేమీ జరగపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఎలా ఉన్నారు వినోద్ గారు అని గౌరవప్రదంగా అడిగింది. ఫైన్, థ్యాంక్ యూ అని అన్నాడు. బాస్ మీరు వచ్చేంత వరకు ప్రాజెక్ట్ చూడమన్నారు, ఆ తర్వాత మీకు అసైన్ చేసి నన్ను మీ అసిస్టెంట్గా ఉండమన్నారు అని చెప్పింది. ఓకే అని అన్నాడు వినోద్. వర్క్ డీటెయిల్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి మిస్టర్ వినోద్, మీరు ఒకసారి చెక్ చేసి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి, మార్చేస్తాను అని చెప్పింది. ఆమె ప్రొఫెషనలిజం చూసి వినోద్కి నోటి మాట రాలేదు. అన్నిటికీ ఓకే అనడం తప్ప ఏమీ అనలేకపోయాడు. వినోద్ దీనికో ఇబ్బంది పడుతున్నాడు అనిపించి మీరేమనుకోకపోతే నేను క్యాఫ్టీరియాకి వెళ్ళి వస్తాను అని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వినోద్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించాడు. కళ్ళు తెరిచి ఒకసారి ప్రాజెక్ట్ అంతా చెక్ చేసి బాస్ దగ్గరికి వెళ్ళాడు. ఒక అరగంట మంతనాల తర్వాత బయటికి వచ్చి క్యాఫ్టేరియాకి వెళ్ళి నందిని కోసం చూశాడు. నందిని అక్కడ కనిపించకపోయేసరికి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. నందిని అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ కనపడింది. మిస్ నందిని అని పిలిచాడు వినోద్. హా అని వెనక్కి తిరిగి చూసింది. బాస్ మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయమని అన్నారు. వాట్, ఎందుకలాగా అని అడిగింది. ఇంకో 10 డేస్లో వర్క్ పూర్తయ్యేలా ఉంది కదా, అందుకే మీరు హెడ్గా ఉండాలని ఆశపడుతున్నాను అని అన్నాడు వినోద్. నో మిస్టర్ వినోద్, నాకు ఎలా పూర్తి చేయాలో తెలీదు, మీరు ఎప్పటికైనా వస్తారు అనే నమ్మకంతో మొదలుపెట్టాను, ఇది బాస్ ఆర్డర్ అనుకొని ఫినిష్ చేయండి అని వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు వినోద్. మీకేమైనా కోపం వచ్చిందా, నేను ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ చేశానని అని అడిగింది నందిని. నో మిస్ నందిని, అలాంటిదేం లేదు, హాఫ్ ఆఫ్ ది వర్క్ పూర్తయింది, పైగా చాలా బాగా చేస్తున్నారు, అందుకే ఆ క్రెడిట్ మీకే రావాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్, మీకు రేపటికల్లా క్యాబిన్ రెడీ అవుతుంది అని చెప్పి ల్యాప్టాప్లో తలపెట్టాడు. ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్ వినోద్, నేను ఏదీ కావాలని చేయలేదు అని అనింది నందిని. అప్పుడే మూర్తి గారు వినోద్ రూమ్లోకి నాక్ చేసి లోపలికి వచ్చారు. ఏంటయ్యా వినోద్, మతి ఉండే చేస్తున్నావా ఇలాంటి పనులు అని అడిగాడు మూర్తి. అన్నీ ఆలోచించే చేశాను సార్, ఆ ప్రాజెక్ట్కి నేను మొదటి నుండి హక్కుదారిని కాదేమో అని బాధగా అన్నాడు వినోద్. నందిని మిమ్మల్ని బాస్ రమ్మని కబురు పెట్టారు అని చెప్పాడు మూర్తి. అంతే, నందిని గుండె జారినంత పనయ్యింది.